అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. పండించిన పంటను అమ్ముకోలేక తెచ్చిన అప్పులు తీరక రోజు ఎక్కడో ఒక చోట రైతులు చనిపోతూనే ఉంటారు. అలాంటిది ఓ జిల్లాలోని రైతులకు మంచి రోజులు వచ్చాయి. ప్రభుత్వం జిల్లా కలెక్టర్ చొరవతో ఆ జిల్లా రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అనంతపురం అరటి రైతులకు మంచి రోజులొచ్చాయి. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, దుబాయ్, బహ్రెయిన్ వంటి అరబ్ దేశాలకు ఇక్కడ అరటి ఉత్పత్తుల ఎగుమతికి మార్గం సుగమమైంది. ఇప్పటి వరకు రోడ్డు మార్గంలో వివిధ నగరాలకు సరఫరా అవుతుండగా తాజాగా రైలు, జల రవాణా మార్గాల ద్వారా ఖండాంతరాలు దాటనుంది. G9 అరటి రకం 34 బోగీల్లో 680 మెట్రిక్ టన్నుల ఎగుమతికి సిద్ధం చేశారు అధికారులు. తాడిపత్రి రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం 2లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఉన్నతాధికారులు వర్చువల్ పద్ధతిలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రం సిద్ధం చేసింది. ముంబైకి రైల్వే బోగీల్లో వెళ్తుందని, అక్కడి నుంచి ఓడల్లో రవాణా చేస్తామని ఉద్యానవన శాఖ అధికారులు, ఎస్కే బనానా సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. ఇక జిల్లాలో పండించిన అరటిని కొనేందుకు 2018 ఢిల్లీకి చెందిన దేశాయి ఫ్రూట్స్ వెజిటేబుల్ కంపెనీ ప్రతినిధులు ముందుకొచ్చారు. అప్పట్లో ఏటా 12 నుంచి 15 వేల మెట్రిక్ టన్నుల అరటిని ఎగుమతి చేశారు. అరబ్ దేశాలకు రైల్వే వ్యాగన్ల ద్వారా పంపడం ఇది రెండోసారి. తాజాగా శ్రీకృష్ణ ఇంపెక్స్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ G9 అరటిని కొనుగోలు చేసింది. మార్చి వరకు కాయలు నాణ్యతగా ఉంటే ఇంకోసారి కూడా పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉద్యాన శాఖ అధికార వర్గాలు తెలిపారు. కిలో 27 రూపాయల చొప్పున టన్ను 27,000 రూపాయలతో కొనుగోలు చేశారు. ఈ సొమ్మును నేరుగా రైతు ఖాతాలకే జమ చేస్తున్నారు. శీతల గోదాంల నుంచి వ్యాగన్ల ద్వారా తాడిపత్రి రైల్వే స్టేషన్ కు తరలించేందుకు సిద్ధం చేశారు. ఇంత పెద్ద ఎత్తున కరువు సీమలో 1,00,000 టన్నులు ఎగుమతి చేసి దాదాపు 3,000 కోట్ల రూపాయలు టర్నోవర్ ని వారి ద్వారా తీసుకోవడం అనేది ఒక మంచి శుభసూచకం అని భావిస్తూ ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తుగా కొనసాగిస్తూ ఎక్కువ రైతులకి అవకాశం ఇంకా బాగా లభించేలాగా మన ఉద్యాన పంటలకు సంబంధించినటువంటి అధికారులు కూడా వాళ్ళకి సూచనలు సలహాలు ఇచ్చి పెద్ద ఎత్తున ఇంకా ఈ పంటలు ప్రోత్సహిస్తుందని కోరుకుంటున్నాం. పుట్లూరు, నార్పల మండలాల్లో 13 నుంచి 15 సెంటీగ్రేడ్ శీతల గోదాముల్లో భద్రపరుస్తున్నారు రైతులు. ఒక్కో పెట్టెలో 10.4 కిలోల చొప్పున ఉంచుతున్నారు. 4 హస్తాలు ఉంటే ఏ గ్రేడ్, 6 అయితే బి గ్రేడ్, 8 అయితే సి గ్రేడ్ గాను సిద్ధం చేస్తారు. మిగిలిన వాటిని ఢిల్లీ, ముంబై నగరాల్లో విక్రయించనున్నారు. కాయల నాణ్యతపై ధృవీకరణ పత్రాన్ని జారీ చేసిన తర్వాత ఎగుమతికి అనుమతించనున్నారు. అనంతపురం జిల్లాలో 27,170 ఎకరాల్లో అరటి సాగులో ఉంది. ఇందులో G9 రకమే అధికంగా ఉంది. ఎకరాకు 22 టన్నుల చొప్పున మొత్తం 5,97,740 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యాన శాఖ అంచనా వేసింది. ప్రభుత్వం సైతం అరటి రైతుల కష్టాల గురించి లోతుగా అధ్యయనం చేసింది. G9 రకం అరటికి ఎక్కువ డిమాండ్ ఉండటంతో విదేశాలకు ఎగుమతి చేసేందుకు బనానా రైలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విదేశాలకు అనంతపురం అరటి తరలించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అరటి రైతుకు మంచి రేటు రావడం జరుగుతుందని, దీని వలన నష్టం కలగకుండా గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చొరవపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అరటి రైతులకు చేయూతనిచ్చిన విధంగానే ఇతర పంటలు పండించే రైతులకు కూడా ప్రభుత్వం సహకారం అందించాలని పలువురు కోరుతున్నారు.